నమస్కారం పిరమిడ్ న్యూస్ కి స్వాగతం। బ్రహ్మర్షి పితామహ పత్రిజీ కర్ణాటకలోని హోస్పేటలో నిర్వహించిన ధ్యాన ఆరోగ్య యజ్ఞంలో పాల్గొన్నారు। స్థానిక విద్యారణ్య పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ వారు ఏర్పాటు చేసిన ఈ యజ్ఞంలో పత్రిజీ తమ ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు। ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో హాజరైన ధ్యాన మిత్రులు పత్రిజీ వేణునాద సంగీతంతో ధ్యానం చేశారు। పిరమిడ్ మాస్టర్లు హరిశంకర్, మంజునాథ్, వెంకటేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ధ్యాన ఆరోగ్య యజ్ఞంలో చిన్నారులు సాంస్కృతిక నృత్యంతో అలరించారు। అనంతరం గంగావతిలోని పిరమిడ్ నిర్మాణానికి సంబంధించి స్థల సేకరణకు పత్రిజీ తమ సహకారాన్ని అందించారు। అనంతరం కొప్పాక చేరుకున్నారు। బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అందించిన ధ్యానం ద్వారా తమ జీవితాల్లో ఎన్నెన్నో లాభాలను పొందిన పలువురు పిరమిడ్ మాస్టర్లు ధ్యాన ప్రచారం యొక్క ఆవశ్యకతను తెలుసుకుని విస్తృత ధ్యాన పర్యటనను కొనసాగిస్తున్నారు। ఇందులో భాగంగా కడపకు చెందిన పిరమిడ్ మాస్టర్ పి నారాయణ రెడ్డి గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ విద్యార్థినులకు ధ్యానం నేర్పించి జ్ఞాన సందేశాన్ని అందించారు। నిజామాబాద్ జిల్లా బాల్కొండలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ రణవీర్ గారి ఆధ్వర్యంలో విస్తృత ధ్యాన ప్రచారం జరిగింది। ఇందులో భాగంగా అధిక సంఖ్యలో ధ్యానులు హాజరై మన జీవితంలో ధ్యానం ద్వారా పొందే లాభాలను తెలుసుకుని ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు। వెస్ట్ బెంగాల్ సిలిగురిలో ఏప్రిల్ 27, 28 తేదీల్లో జరగబోయే ధ్యాన సమారోహ సందర్భంగా
విస్తృత ధ్యాన ప్రచారం జరుగుతుంది. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఆధ్వర్యంలో జరగబోయే ఈ కార్యక్రమానికి సీనియర్ పిరమిడ్ మాస్టర్ పివి రామరాజు ద్వారా సన్నాహక ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా పలువురు స్థానిక పిరమిడ్ మాస్టర్లు నీతా భోజ్వానీ, రేణు అగర్వాల్ ఆధ్వర్యంలో వివిధ పాఠశాలలు, కళాశాలలతో పాటు ఇంటింటా విస్తృతంగా ధ్యాన ప్రచార కార్యక్రమాలు జరపబడుతున్నాయి. ప్రకాశం జిల్లా చీరాలలో ప్రతిరోజు ధ్యాన మహిళా సంకల్ప ధ్యానం నిర్వహించబడుతుంది. స్థానిక సీనియర్ పిరమిడ్ మాస్టర్లు హనిత శేఖర్ దంపతుల విశేష కృషిలో భాగంగా ప్రపంచ మహిళా దినోత్సవం రోజు నుంచి 41 రోజులు ఈ సంకల్ప ధ్యానం నిర్వహించబడిందని బ్రహ్మర్షి పితామహ పత్రిజీ తెలిపినట్లు ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు పలువురు పిరమిడ్ మాస్టర్స్ ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు శ్రీమతి హనిత మేడం తెలిపారు. ఆదిశేషు దంపతుల ఆత్మజ్ఞాన సందేశంతో 41 రోజుల సంకల్ప ధ్యానం దిగ్విజయంగా పూర్తయిందని, అంతేకాకుండా స్థానిక సీనియర్ పిరమిడ్ మాస్టర్ పత్తి నాగమణి గారి ఆధ్వర్యంలో 7 రోజుల ధ్యాన సప్తాహం, మహాకరుణ శాకాహార ర్యాలీ నిర్వహించనున్నట్లు ఈ కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని తూరంగి గ్రామంలో గీతా ధ్యాన సప్తాహం నిర్వహించబడింది. మండపేట పిరమిడ్ మాస్టర్ అన్నపూర్ణ ఆధ్వర్యంలో మొదటి రోజు కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొని ధ్యానం చేసి గీతా జ్ఞాన సందేశాన్ని అందుకున్నారు. చీరాలలో స్థానిక పిరమిడ్ మాస్టర్ ఆధ్వర్యంలో భాష్యం హై స్కూల్లో 10వ తరగతి విద్యార్థులకు ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించబడింది. పబ్లిక్ బోర్డ్ పరీక్షల్లో ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా ప్రశాంతంగా ఏకాగ్రతతో పరీక్ష రాయడానికి ధ్యానం ఎంతో మేలు చేస్తుందని తెలియజేస్తూ వివిధ పాఠశాలలో విద్యార్థులకు సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీనివాస్ ధ్యానాన్ని పరిచయం చేస్తున్నారు.
నిజామాబాద్ జిల్లా దుబ్బాక గ్రామంలో 2వ ధ్యాన సప్తాహం దిగ్విజయంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో హైదరాబాద్కు చెందిన దుబాయ్ జగదీష్, టింకు మాస్టర్లు పాల్గొని తమ జ్ఞాన సందేశాన్ని అందించారు. శ్రీ జగదీష్ గారు న్యూ ఏజ్ మెడిటేషన్ అకాడమీ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా పలువురు విద్యార్థులకు టెక్నికల్ కోర్సులతో పాటు ధ్యాన శిక్షణను కూడా అందిస్తున్నారు. ఏదైనా పంచే కొద్దీ పెంచబడుతుందని, దాచే కొద్దీ దోచుకోబడుతుందని, ఉన్న దాంట్లో ఎంతో కొంత ఇతరులకు పంచడం నేర్చుకోవాలని సీనియర్ పిరమిడ్ మాస్టర్ నేచర్ శ్రీనివాస్ పేర్కొన్నారు. చిత్తూరు గాంధీ రోడ్డులోని గౌతమ బుద్ధ పిరమిడ్ హెల్త్ కేర్ సెంటర్ నందు మంగళవారం రాత్రి జరిగిన ఆధ్యాత్మిక సదస్సులో ఆయన ముఖ్య వక్తగా పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అధ్యక్షులు డాక్టర్ బి గోపాలకృష్ణమూర్తి, కన్వీనర్ రాధికలతో పాటు అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ఆదోని సబ్ జైల్లోని ఖైదీలకు ఆదివారం ఉదయం ధ్యానం, సత్సంగం నిర్వహించబడింది. ధ్యానం ద్వారా జీవితాలను ఎలా మార్చుకోవచ్చు అనే అంశాన్ని ఖైదీలకు ఆదోని పిరమిడ్ మాస్టర్లు నారాయణ, మల్లికార్జున, శ్రీనివాసులు తెలియజేశారు. అంతేకాకుండా స్పిరిచువల్ రియాలిటీ షో మరియు ధ్యానుల అనుభవాలను వీడియోల ద్వారా ప్రదర్శించడం జరిగింది. ఎమ్మిగనూరులో శనివారం రోజు ఒకరోజు ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ధ్యానులకు సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ రాఘవేంద్ర రెడ్డి తమ జ్ఞాన సందేశాన్ని అందించారు. రాఘవారెడ్డి, ఎర్రన్నశెట్టి మరియు పలువురు ధ్యాన మిత్రులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇవి ఈనాటి
పిరమిడ్ న్యూస్ విశేషాలు. మరిన్ని పిరమిడ్ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. హలో ఫ్రెండ్స్, పిఎంసి ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.